హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కనీసం 27 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉండగా సమయానికి తగినంత మంది కౌన్సిలర్లు రాలేదు. దీంతో ప్రిసైడింగ్ అధికారి సమావేశాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఏ ఒక్క కౌన్సిలర్ హాజరు కాకపోవడంతో కోరం లేక అవిశ్వాసం వాయిదా వేశారు ప్రిసైడింగ్ అధికారి. కాబట్టి చరిత్రలో ఒక డబుల్ డిజిట్ అనేది దాటడం అనేది అది కూడా మన వడ్డీ మాఫీ కూడా లేదనేటువంటిది మాకు తెలిసింది. ఈ మున్సిపాలిటీ స్థలంలో గతంలో కూడా బోర్డు కూడా వేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలం అంటే చెప్పేసి మరి మామూలుగా ప్రైవేట్ స్థలాల్లో మనం చెట్లు నిర్మించుకుంటేనే వాటికి పోయి మనం అప్డేషన్ చేయడము ట్యాక్స్ కట్టని అని చెప్పి చెప్పడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. అది మున్సిపాలిటీ స్థలం అనేటువంటిది ఆయన కూడా క్లియర్గా తెలుసు. అయినా మీరు ఇప్పుడు కూడా చెట్లు కూడా కనీసం తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఈ రోజు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల సమయమైనప్పటికీ ఇటు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు ఏ ఒక్కరు కూడా అవిశ్వాస తీర్మానం సంబంధించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలతో మరో తేదీని నిర్ణయిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాకు సంబంధించి 4 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానం కోరుతూ కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరుతూ కొంతమంది కౌన్సిలర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ అధికారులు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతోనే వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీ ప్రజలు 32 మంది ఈ కౌన్సిలర్లు ఉంటే టీడీపీకి బలం 22 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైసీపీకి 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉండడంతో వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కానట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ కౌన్సిలర్లందరినీ కూడా ఓ వైసీపీ నేత వారందరినీ మరో ప్రాంతానికి తరలించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతోనే కోరం లేకనే ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అవిశ్వాస తీర్మానం సంబంధించి వాయిదా వేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సురేష్. అవిశ్వాస తీర్మానం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక మీటింగ్ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ గారు నోటీస్ ద్వారా దానికి తెలపడానికి అయితే 11 గంటలు ఎవరు హాజరు కావడం వల్ల మరి 12 మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే 12 గంటల సమయానికి